ఒక చిన్న మొక్క ఎంత ఎత్తుకి ఎదిగినా దాని వేర్లు నేలలోనే ఉంటాయి. ఆ వేర్లు కనిపించవు, కానీ వాటి వల్లే ఆ చెట్టు నిలబడుతుంది. అలాగే మన జీవితంలో కూడా తల్లిదండ్రులు మన వేర్లు. వారు చేసిన త్యాగాలు అందరికీ కనిపించకపోవచ్చు, కానీ మనం ఈ స్థాయికి రావటానికి కారణం వాళ్ళే. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమాకాండం 20:12 ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవుడు ఆశీర్వాదాలతో పాటు వాగ్దానం చేసిన ఆజ్ఞ ఇదే. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. మనకు జీవితం ఇచ్చిన వాళ్ళను చివరిసారిగా ప్రేమగా ఎప్పుడు పలకరించాం? వారికి ధన్యవాదాలు ఎప్పుడు చెప్పాం? గుర్తుంచుకోండి, వేర్లను గౌరవించే చెట్టే బలంగా నిలుస్తుంది. తల్లిదండ్రులను సన్మానించే జీవితాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక.